నిందిత సిబిఐకి మొదట ఇచ్చిన వాంగ్మూలంలో తేడాతో ఉందని అవినాష్ రెడ్డి అన్నారు. ఆమె వాంగ్మూలంపై తమకు అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. సిబిఐ ఒక్క కోణంలోనే దర్యాప్తు చేస్తోందని విమర్శించారు. సిబిఐ తనను ఈ కేసులో కుట్రపూరితంగా ఇరికిస్తోందని అవినాష్ ఆరోపించారు. వివేక హత్య కేసు ఛేదన కంటే తనను ఇరికించేందుకే సిబిఐ ఎక్కువగా ప్రయత్నిస్తోందని వివరించారు. ఈ వ్యవహారాన్ని 2 ఏళ్లుగా నేను సీరియస్గా తీసుకోనందునే ఇలా జరిగిందని పేర్కొన్నారు. ఒక్క ఎంపీకే ఇన్ని ఇబ్బందులు వస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని అవినాష్ వాపోయారు. వివేక హత్య రోజున తాను జమ్మలమడుగు వెళ్తున్నానన్నట్లు ఎంపీ తెలిపారు. పులివెందుల రింగ్ రోడ్డు వరకు వెళ్లాక శివప్రకాష్ రెడ్డి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నట్లు చూపించి కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తనతో పాటు ఆ రోజు జమ్మలమడుగుకు 20 మంది పైనే వస్తున్నారన్నారు. హత్య రోజున విలువైన పత్రాలు ఎత్తుకెళ్లామని దస్తగిరి చెప్పాడు. కానీ చోరీ కేసు సెక్షన్లు పెట్టలేదు. ఆ కోణంలో విచారించడం లేదు. లేక సెల్ ఫోన్ సాయంత్రం వరకు ఎందుకు దాచిపెట్టారు? ఆ కోణంలో వారిని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? వివేక కేసులో నిజాలు బయటికి రావాలని కోరుకుంటున్నా. తాను ఏ తప్పు చేయలేదని చాలా నమ్మకంగా ఉన్నానని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.